నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రోసైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు. హలో సార్. సార్, మనం సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం అబౌట్ కామెంట్స్. దాంట్లో మూర్తి గారు పెట్టారు, రైట్ సైడ్ సెక్స్ ఎడిక్షన్ ఎట్ అన్ ఎర్లీ ఏజ్, డిస్ట్రాక్షన్, లాస్ ఆఫ్ ఫోకస్ ఉంటుంది లైఫ్లో అని చెప్పారు. ఆ తర్వాత ఇంకొక అతను చెప్పారు ఏంటంటే, కరెక్ట్, సెక్స్ ఈజ్ ఏ బయలాజికల్ ప్రాసెస్, నాట్ ఏ సిన్. ఇంకొకటి వాట్ అబౌట్ లేడీస్ అనేది చెప్పి దాని గురించి కిందన ఒక యుద్ధమే చేసుకున్నారు. సో ఫస్ట్ దాని గురించి మాట్లాడదాం, అండ్ దెన్ ఈ యుద్ధం గురించి తర్వాత మాట్లాడదాం. వాట్ అంటే, నిజంగా ఈ సెక్స్ ఎడిక్షన్ వల్ల ఫోకస్ పోయి డిస్ట్రాక్షన్ వచ్చి ఇలాంటివన్నీ జరుగుతాయా? నిజంగా, ఎందుకంటే మీరు చెప్తున్న కామెంట్స్లో చూస్తే నిజంగా చెప్పాలంటే చాలామంది ఆలోచన పరులు కూడా ఈ ప్రోగ్రామ్ చూశారు. నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే, ఈ వ్యూవర్షిప్ మొత్తంలో ఆడవాళ్లే చూసింటారు. అసలు వాళ్ళ భర్తల మీద అనుమానం ఉన్నవాళ్ళు, ఎందుకు నా మొగుడు వేసల దగ్గర పోతున్నాడను, లేకపోతే ఇంకా వేరే ఆడదాని దగ్గరికి ఎందుకు పోతున్నాడు క్యూరియాసిటీతో చూసిన వాళ్ళు ఎక్కువ ఉంటారు అని అనుకున్నాను. కానీ ఒక ఎలైట్ పీపుల్ వాళ్ళ కామెంట్స్లోనే తెలుస్తుందండి వాళ్ళు ఎంత ఆలోచించారు, ప్రోగ్రామ్ని ఎంత అర్థం చేసుకోవడానికి చూశారు. ఒకటికి 2 సార్లు చూసి ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు, అందులో ఏముంది, అసలు సమర్థిస్తున్నాడా లేదా దాంట్లో ఏమైనా కారణాలు చెప్పడానికి ట్రై చేస్తున్నాడా అని చూసిన వాళ్ళు. అందులో ఆయన చూశారు కాబట్టి మనం ఏం చెప్పామంటే, ఈవెన్ అర్లీ ఏజ్ ఆఫ్ అంటే మాస్టర్బ్యూషన్ మనం చేసిన ప్రోగ్రాంలో అర్లీ ఏజ్ ఆఫ్ స్టూడెంట్స్కి అస్పైరింగ్ ఏజ్ ఉంటుంది. మెయిన్ ఏంటంటే, మనకి 10th స్టాండర్డ్ నుంచి మనం ఇంటర్మీడియట్ వస్తాం, తర్వాత మనం ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్కి వస్తాం. మెడికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఈవెన్ బీకామ్ BA కావచ్చు, ఇంజనీరింగ్ కూడా కావచ్చు. ఈ ఏజ్లో కనుక మీరు సెక్స్ అడిక్షన్, పోర్నోగ్రఫీ, విజువల్, ఈవెన్ మాస్టర్బ్యూషన్, ఆర్ ఈవెన్ యువర్ ట్రయల్ ఫర్ ఏ ఎక్స్పీరియన్స్ విత్ ప్రాస్టిట్యూషన్. ఓకే. సో ఇవన్నీ కూడా మనం ఆ ప్రోగ్రాంలో డిస్కస్ చేసాం. సో ఎందుకంటే మనము అర్లీ ఏజ్లో మనకి ఉన్నటువంటి ఎనర్జీ, ఫిజికల్ ఎనర్జీ, మెంటల్ ఎనర్జీ, ఏదైతే మనం అర్లీ టీనేజ్లో ఉన్నటువంటి ఎనర్జీ, ఫోకస్, దాని మీద ఏదైతే మనం ఒక మోటివ్, ఒక గోల్ మీద సెట్ చేసుకుంటామో, ఆ ఏజ్లో ఉన్నటువంటి ఫోకస్ మనకి యంగ్ ఏజ్లో, మిడిల్ ఏజ్లో లేదా ఓల్డ్ ఏజ్లో మనకి రాదు. ఓకే. మీ ఉన్న ఫోకస్ మొత్తం తీసుకెళ్ళి మీరు నాన్ పార్టిసిపేషన్, అంటే మాస్టర్బ్యూషన్ ఇస్ అ నాన్ పార్టిసిపేషన్ ప్లెజర్. అఫ్ కోర్స్ ఇట్ ఇస్ అ ప్లెజర్, ఇట్ ఈస్ హార్మోనల్, ఇట్ ఈస్ అ బయాలజికల్. కానీ దెర్ ఇస్ నో పార్ట్నర్. It is you, your body and your organ. There is only a kind of pleasure that connects with the psychological and biological. So దీనివల్ల అది ఎడిక్షనా, లేదా మన రిలీజియస్ పర్స్పెక్టివ్ చూస్తే అది పాపము, తప్పు, ఘోరము, ఇటువంటి చిన్నప్పటి నుంచి అట్లా మెరుస్తుంది. అది బయాలజికల్ హార్మోనల్ వరకు అయితే కొంతమందికి సబ్జెక్టివ్ అన్నమాట. కొంతమందికి ఎక్సెసివ్ ఎనర్జీ, ఎక్సెసివ్ ఫోకస్, ఈ విజువల్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే విజువల్గా ఏమైనా చూసినప్పుడు ఎక్కువ ఇంపాక్ట్. కొంతమంది పిల్లలకు ఉండదు. కొంతమంది ఎంత చూసినా కానీ వాళ్ళ మైండ్ మీద, వాళ్ళ బాడీ మీద కంట్రోల్ ఉంటుంది. సో ఎప్పుడైతే కంట్రోల్ తప్పే స్టేజ్ వచ్చేస్తుందో, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి అవేర్నెస్ చూస్తే, మీకు సెక్స్ కూడా ఈవెన్ ఫ్రమ్ ఉమెన్, ఈ గర్ల్స్ కావచ్చు, సెక్స్ వర్కర్స్ కావచ్చు, వీళ్ళే కాకుండా చాలామంది ప్రాస్టిట్యూషన్ని కూడా ఒక పార్ట్ టైం జాబ్ లాగా, పార్ట్ టైం ప్రొఫెషన్ లాగా కూడా మనం చూస్తున్నాం. 3 days 4 days బ్యాక్ కూడా ఒక న్యూస్లో వచ్చింది, మనకు మెట్రో స్టేషన్ దగ్గర ఎక్కడో ఆడవాళ్ళంతా ఎంటైజ్ చేస్తున్నారు, వాళ్ళ రేట్స్ కూడా అందులో వేసేసారు. సో ఒక 10th క్లాస్ పిల్లవాడికి డబ్బులు ఉంటే చాలు కదా, వాళ్ళ పాకెట్ మనీ సేవ్ చేసుకుని వాళ్ళు ఏమైనా చేయొచ్చు. ఇంటర్మీడియట్ వాడు చేయొచ్చు, పెళ్ళైన వాడు చేయొచ్చు. సో మనం మెయిన్ ఫోకస్ ఏం చేశామంటే ఈ సబ్జెక్ట్లో, లాస్ట్ వీడియోలో, దీనివల్ల డిస్ట్రాక్షన్ ఎంత వస్తుంది, ఈ డిస్ట్రాక్షన్ వచ్చినటువంటి టైంలో మనం ఏం చేయాలి అన్నది కూడా చెప్పాం కదా. మెయిన్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ మీద ఎక్కువ ఫోకస్ ఉండాలి అని కూడా చెప్పాం. సో ఆయన ఎవరో రాశారు కదండి, ఆయన కూడా డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ అయింటారు, లేదా ఆయన డెఫినెట్లీ అబ్జర్వ్ చేసి ఉంటారు సమాజంలో ఏం జరుగుతుందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ అప్రిషియేట్ దట్ కామెంట్స్. అండ్ ఇట్స్ నాట్ ఎ సిన్. అందులో పాపం కూడా కాదని చెప్పారు. అందులో చెప్పారు కదా, మన చిన్నప్పటి నుంచి కూడా ఇది చెడు, ఇది మంచి, ఇది రాంగ్ అని చెప్పేవాళ్ళు, వాళ్ళు నిజంగా ఫాలో అవుతారా చెప్పండి. ఇప్పుడు మనకు చెప్పే వాళ్ళ లైఫ్లోనే వాళ్ళ ఫ్రస్ట్రేషన్, వాళ్ళ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, వాళ్ళకు కూడా రకరకాల కథలు, స్టోరీలు ఉంటాయి. సో అందరిని అనట్లేదు, బట్ మెజారిటీ. సో అలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఒకటే నీతి చెప్తారు, అరే నేను ఎలానో చెడిపోయాను రా, నా లైఫ్లో నాకు కంట్రోల్ లేదు, నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, కనీసం నువ్వన్నా బాగుపడంటే వాడు ఎందుకు బాగుపడతాడు? నీ ఏజ్లో నువ్వు చేసావు, నీ ఏజ్లో నువ్వు గోడ దుంకావు, నీ ఏజ్లో నువ్వు చేయకూడదు తప్పులని చేసావు. ఇది అందరికి అప్లై అవుతుంది, విమెన్ అండ్ మెన్ ఇద్దరు, మగవాళ్ళగానే కాదు. సో అలాంటప్పుడు నువ్వు ఇంకోళ్ళకి ఎట్లా చెప్తావు? టీనేజ్, అర్లీ టీనేజ్, యంగ్ ఏజ్ వాళ్ళకి ఎట్లా నువ్వు సలహా ఇస్తావు? సో అవన్నీ ఎవరో సూక్ష్మంగా అబ్జర్వ్ చేసి పెట్టారు కామెంట్. అది ఈవెన్ గర్ల్స్ ఆల్సో సేమ్. అంటే గర్ల్స్ కూడా మాస్టర్బేషన్ అనేది చేస్తారా? గాడ్ క్రియేటెడ్ ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్.
అంటే ఇప్పుడు ఉమెన్, వాట్ అబౌట్ ఉమెన్ అన్నప్పుడు ఆడవాళ్ళు కూడా వాళ్ళు నిజంగానే వేశ్యల దగ్గరికి వెళ్తారా? వాళ్ళ పర్సనల్ చాయిసెస్ ఉంటాయి వాళ్ళకి. దే హ్యావ్ దేర్ ఓన్ వే ఆఫ్ సాటిస్ఫైయింగ్ దేర్ సైకలాజికల్ ఫ్యాంటసీస్, దేర్ ఓన్ రోల్ మోడల్స్. చాలా మంది ఆడవాళ్ళకి చూడండి, చిన్నప్పటి నుంచి ఇప్పుడు నావల్స్ చదివినప్పుడు వాళ్ళకి ఒక రోల్ మోడల్ ఫామ్ ఇచ్చాడు. అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అనేవాడు ఇలా ఉండాలి, ఇంత హైట్ ఉండాలి, ఇంత పర్సనాలిటీ ఉండాలి, ఇంత చార్మింగ్ ఫేస్ ఉండాలి, బాగా హెల్దీ హెయిర్ ఉండాలి. సో ఇట్లాంటివన్నీ ఆడవాళ్ళ ఫ్యాంటసీస్ ఉంటాయి. సో వాళ్ళు ఆ ఫ్యాంటసీస్లో కూడా వాళ్ళు దే ఫైండ్ లాట్ ఆఫ్ ప్లెజర్. దే మే నాట్ ఎక్స్పోజ్ టు ద వరల్డ్, దే మే నాట్ ఎక్స్ప్రెస్ టు దేర్ ఫ్రెండ్స్ ఈవెన్. సో ఆడవాళ్ళు కూడా మనం నిజంగా నేను చెప్పా కదా, ఇప్పుడు మగవాళ్ళు వేసేల దగ్గరికి వెళ్ళి చెడ్డవాళ్ళు అవుతున్నారు. ఇప్పుడు ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు? ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి కదా, ప్రీ మ్యారిటల్ అఫైర్స్ కూడా ఉన్నాయి కదా. సో అందులో వీళ్ళ పార్ట్నర్స్ ఎలాంటి వాళ్ళు ఉంటారు? సో వీళ్ళకి కూడా అనుకోకూడదు అంటే, ఇప్పుడు ఈవెన్ ఎర్లీ 1980s కూడా అప్పటిన్నట్టు హీరోలు కూడా వాళ్ళప్పుడు హార్డ్లీ 25-23 ఇయర్స్ ఏజ్ హీరోస్ వాళ్ళు పర్సనల్ ఇంటర్వ్యూస్లో చెప్పిన విషయం చెప్తున్నా. వాళ్ళని కూడా అప్పటికే స్టార్డమ్ ఉన్న హీరోయిన్లు అందరూ కూడా నైట్ బుక్ చేసుకున్నారని కూడా వాళ్ళు ఓపెన్ ఇంటర్వ్యూస్లో చెప్పారు. వాళ్ళ పేర్లు చెప్పలేదు, ఆ స్టార్డమ్ ఉన్న హీరోయిన్ పేరు చెప్పలేదు. వీళ్ళు ఇంకా సినిమాల్లో ఒక ట్రయల్ చేస్తున్నారు వీళ్ళు. ఆ తర్వాత వీళ్ళకి బ్రేక్ వచ్చి వీళ్ళు ఒక 10-12 ఇయర్స్ తర్వాత వీళ్ళు స్టార్స్ అయ్యారు. సో వీళ్ళు స్టార్స్ అయినా వీళ్ళు పర్సనల్ ఇంటర్వ్యూస్ చేస్తారు కదా. ఆ పర్సనల్ ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ చాలామంది స్టార్డమ్ ఉన్నటువంటి హీరోయిన్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళని పికప్ చేసుకున్నటువంటి సందర్భాలని, డబ్బులు పే చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఆడవాళ్ళు, డబ్బులున్న ఆడవాళ్ళు ఈ కల్చర్ లేదు అన్నది మనం అనలేము. ఈవెన్ ఉమెన్, వెన్ షీఈస్ ఫైనాన్షియల్లీ సౌండ్, సో వెన్ షీ హాస్ గాట్ ఆల్ ఆపర్చునిటీస్ టు ఎంటర్టైన్ her own fantasies associated with the partner. Not necessarily the partner should be your boyfriend or husband. It can be an outsider, stranger. It is possible if the woman wants. సో ఇది దేని కిందకి వస్తుందో మీరే చెప్పాలి, మీ నెటిజన్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు సమాజంలో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. అంటే పెళ్ళి తర్వాతనే మనము సంభోగం చేయాలి, పెళ్ళి చేసుకున్న తర్వాత లీగల్గా పిల్లల్ని కనాలి. ఇది మీరు చూడండి, 20 ఏళ్ల కింద చట్టాలు వేరు, 2010లో ఉన్నటువంటి చట్టాలు తీసుకోండి, 2005 సంవత్సరాల నుండి చట్టాలు తీసుకోండి, ఇప్పుడు చట్టాలు చూడండి. సుప్రీంకోర్టు ఆర్డర్ ఏందో నెటిజన్స్ అందరికీ తెలుసు, ఓకే, ఈవెన్ మ్యారీడ్ ఉమెన్. సో ఏం జరుగుతుంది నెక్స్ట్ 25 ఇయర్స్ తర్వాత? అసలు నిజంగా ఉమెన్కి ఎటువంటి ఫ్రీడమ్ ఉంటుంది వెన్ ఇట్ కమ్స్ టు సెక్షువాలిటీ, ద మొరాలిటీ, ద సోషల్ వాల్యూస్ అండ్ ద సోషల్ మొరాలిటీ? ఇవన్నీ రేపు పొద్దున 25 ఏళ్ల తర్వాత ఆర్ మేబీ 40 ఇయర్స్ ఆఫ్ లేటర్ స్టేజ్ నిజంగా ఆ బౌండరీస్లోనే ఆడవాళ్ళు ఉంటారా? ఇంత వాస్ట్గా డెవలప్ అవుతున్న టెక్నాలజీ రిసోర్సెస్ మధ్యలో మీరు 40 ఇయర్స్ తీసుకుంటున్నారు, ఇప్పటికి ఉన్నదా వాళ్ళ బౌండరీస్లో వాళ్ళు ఉంటున్నారా? ఉన్నారు. ఎందుకంటే ఒక సైకాలజిస్ట్ నేను చాలా మందిని చూస్తా కదా, సో ఉన్నారు. బట్ కాలానుగుణంగా ఇప్పుడు ఇందులో లాజిక్ ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడున్న జనరేషన్ పిల్లలందరూ కూడా 1980s తర్వాత పుట్టిన వాళ్ళని రీసెర్చ్ చేశారు. మిలీనియం చిల్డ్రన్ కూడా మీకు బుక్స్ ఉన్నాయి. ఎందుకున్నాయి? వాళ్ళు టెక్నాలజీలో పెరిగారు. వాళ్ళ ఊహ స్టార్ట్ అయ్యేటప్పుడే వాళ్ళు కంప్యూటర్ నుంచి చూశారు, కంప్యూటర్ నుంచి పెరిగారు వాళ్ళు. సో కాబట్టి స్త్రీకి కూడా అటువంటి అవకాశాలు లేవా? స్త్రీ కూడా అటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేయదా అంటే, స్త్రీలు ఇలాంటివి చేసినటువంటి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న చరిత్ర ఉంది. అది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఏంటంటే, అప్పుడు సామాజిక పరమైనటువంటి కట్టుబాట్లు వేరు, ఇప్పుడు ఉన్నట్టు స్వేచ్ఛ వేరు. సో మితిమీరిన స్వేచ్ఛ ఉన్నప్పుడు అక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ ఉండదు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఏమైనా ఎక్కువ మాట్లాడారనుకోండి, పోలీస్ స్టేషన్కి వెళ్తారు లేదా కోర్టుకి వెళ్తారు. సో కాబట్టి మనము ఆడవాళ్ళు వెళ్ళరు, మగవాళ్ళు మాత్రమే వెళ్తారు. ఆడవాళ్ళు మాత్రం సమాజంలో కట్టుబాటుతో ఉండాలి, మగవాళ్ళకి స్వేచ్ఛ ఉంది అంటే మాత్రం నడవదు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.